మనకి మంత్ర జపం చేసినప్పుడు ఆ మంత్రం మనకు సిద్ధించింది అని ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? మంత్రం సిద్ధిస్తే వెంటనే డబ్బులు వస్తాయి. ఫస్ట్ ఓకే, మనం బాగా సఫర్ అయ్యే విషయంలో కొంచెం బెనిఫిట్ అవుతాం. ఈ కష్టం బాగా కష్టపడిపోతున్నాం ఈ సిచ్యువేషన్ వల్ల అన్నప్పుడు దాంట్లో మార్పులు వస్తాయి. మంత్రం సిద్ధిస్తానే ఓకే, రెస్పెక్ట్ వస్తుంది. సొసైటీలో ఒక స్టేజ్లో కూర్చోబెడుతుంది అమ్మవారు. వశీకరణ శక్తి వస్తుంది. ఫస్ట్ డబ్బులు వస్తుంది, తర్వాత జన వశీకరణ, తర్వాత మంచి పొజిషన్లో ఉంటాం. అమ్మవారు ఫస్ట్ అన్నీ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఎందుకంటే మనిషి కావాల్సింది మోక్షం. అవన్నీ అడ్డుకోవడానికి ఇవన్నీ ఇస్తుంది అన్నమాట. ఇవేవి వద్దనుకుంటే మోక్షానికి వెళ్ళిపోతారు. లేదంటే ఈ మంత్ర జపం వల్ల వచ్చిన బెనిఫిట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వీళ్ళు ఈ బెనిఫిట్స్ అనుభవిస్తారు. తర్వాత మళ్ళీ కర్మలు అనేది సాధారణం. అంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది అని అంటారు కదా, వడ్లు వేసి దానిపైన క్లాత్ వేసి అది టెస్ట్ చేసుకోవడం, మంత్రం సిద్ధించిందా లేదా అని టెస్ట్. ఎలా టెస్ట్ చేయాలంటే ఆ ప్రొసీజర్ ఏంటి? వడ్లు ఉంటాయి కదా, వడ్లు ఒక 5 కేజీలు వడ్లు తెచ్చుకోవాలి. వడ్లు ఇలా పరిచేయాలి, వాటి మీద వైట్ క్లాత్ వేయాలి. వైట్ క్లాత్ వేసుకొని దాని మీద కూర్చొని జపం చేస్తే లోపల వడ్లు అనేవి పేలుతాయి. పేలి దాన్ని ఏమంటారు, పేలాలు అవుతాయి అనుకుంటాను. పేలాలు అవుతాయి. అవి ఎన్ని పేలాలు అయితే ఇతనికి ఆ మంత్రం అంతగా సిద్ధించింది అని అర్థం అన్నమాట. ఓకే, ఇది మనకు మంత్రం సిద్ధించిందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి. ఇది ఓకే, మీకు ఎవరో బాగా చెప్పినట్టున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ తాంత్రిక్ సీక్రెట్స్ అన్నమాట. ఓకే, చెప్పకూడదు ఇవి బయట. ఎందుకంటే అందరికి మంత్రం సిద్ధించిందని తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళు చెడుకు వాడేస్తారు. కాబట్టి ఇవి కొంచెం చెప్పకూడదు బయట. ఓకే, ఇప్పుడు అమ్మ లేడీస్కి జనరల్గా మనకి పీరియడ్స్ వస్తూనే ఉంటాయి కదా, ఎవ్రీ మంత్ వస్తుంటుంది. అందరికీ ఉన్న డౌట్, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇంక్లూడింగ్ నాకు కూడా, ఎన్ని రోజులకి మనం పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు? జనరల్గా మనకి 4 రోజులు అయ్యి ఆగిపోతుంది, 5వ రోజు నుంచి పూజ చేసుకోవచ్చు అంటారు. అయితే పెరిమెనోపాజ్ అనే స్టేజ్లో ఏమవుతుందంటే అది 6 days 7 days 8 days వరకు జరుగుతూనే ఉంటుంది పీరియడ్స్. అలాంటి టైంలో అలాంటప్పుడు ఏ రోజు పూజ స్టార్ట్ చేసుకోవచ్చు? మామూలుగా ఈ మధ్య పీసీఓడీలు పీసీఓఎస్ల వల్ల 15 రోజులు కూడా పీరియడ్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అవును, హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయి చిన్న వయసులో ఉండే అమ్మాయిలే ఇప్పుడు అలా అయిపోతున్నారు అనమాట. కొన్ని బాయిలర్ చికెన్ కోల్డ్ ఇలా ప్రభావాలు, కొంచెం అన్హైజెనిక్ ఫుడ్ వల్ల, బయట ఫుడ్ వల్ల ఇలా అయిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే పీరియడ్స్ టైంలో ఉచ్చిష్ట చాండాలని, రాజమాతంగిదేవి ఉపాసన చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు మామూలుగా. ఓకే, మిగిలిన టైంలో ఇంకా బ్లీడింగ్ ఆగిపోయాక బాహ్య పూజ అనేది చేసుకోవచ్చు. బాగా గురు దీక్షలు ఉన్నాయనుకోండి, వాళ్ళ గురు పరంపరలో ఉంటాయి. పీరియడ్స్లో ఉన్నా కూడా కొన్ని జపాలు ఉంటాయి, వాళ్ళ గురువుని ఆశ్రయించి చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు గురు పరంపర, యూనివర్సిటీలో క్లాసెస్ ఎలా ఉంటాయో, బ్రాంచ్లు ఎలా ఉంటాయో అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క గురు పరంపర ఉంటుంది. కొంతమంది గురువులు మీరు చేసుకోండి అంటారు, కొంతమంది గురువులు వద్దంటారు. వైదికంలో ఉన్న వాళ్ళు. తాంత్రికంలో ఏంటంటే మీకు పీరియడ్స్లో చేస్తేనే పవర్ ఎక్కువ వస్తుంది. తంత్రాలు ఈ వామాచారం పాటించే వాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళ గురు పరంపరను అనుసరించి చేస్తూ ఉంటారు, దీక్షలు తీసుకున్న వాళ్ళు. మామూలు ఆడవాళ్ళు ఏంటంటే బాహ్య పూజ చేయకపోయినా కూడా మీరు జపం చేసుకోవచ్చు, అమ్మవారి నామం చేసుకోవచ్చు, మానసికంగా చేసుకోవచ్చు. యాక్చువల్ పూజ ఇంట్లో ఎప్పుడు స్టార్ట్ చేయాలంటారు? పీరియడ్స్ ఆగిపోయాక చేసుకో. అంటే అది 8 days అయితే 8 days అయిన తర్వాతే చేయాలి, చేసుకోవచ్చు. అంతేగాని 5వ రోజు 6వ రోజు చేసుకోకూడదు. ఆగిపోయాక చేసుకోవచ్చు. ఇప్పుడు 10 రోజుల తర్వాత ఆగింది, సో ఆగిన తర్వాతే చెయ్యాలి, కానీ చేసుకోవచ్చు. 5వ రోజు స్నానం అయిన తర్వాత చేయకూడదు. బాహ్య పూజ కదా, బాహ్య పూజ కాబట్టి మీరు ఆగిపోయాకే చేయాలి. అంతరంగిక పూజ అనుకోండి, మీరు నామం కానీ జపం కానీ ఏ రోజన్నా చేసుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు, వదలాల్సిన పనే లేదు. కానీ ఇన్ జనరల్ తంత్రాల్లో ఏంటంటే కొన్ని రిచువల్స్లో లేడీస్కి పీరియడ్స్ టైంలోనే పవర్ చాలా హైగా ఉంటుంది. కానీ జనరల్గా ఇంట్లో మాత్రం 5వ రోజు 4వ రోజు అని కాకుండా మొత్తం అంతా అయిపోయిన తర్వాతే చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకే అమ్మ, చాలామంది ఏమంటారంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళది వస్త్రాలు పెట్టుకోకూడదు, వేసుకోకూడదు అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ చనిపోయారు అనుకోండి, ఆవిడ చీరలు అవన్నీ వీళ్ళని కోడలు కానీ కూతురు కానీ కట్టుకోకూడదు, లేకపోతే ఇంట్లో ఉంచకూడదు అంటారు. అవన్నీ తీసి ఎవరికైనా ఇచ్చేయండి, ఆశ్రమంలో ఇచ్చేయండి అని అంటారు. అంటే నా డౌట్ ఏంటంటే,
ఇప్పుడు బట్టలది అంటే అలా చెప్తున్నారు. మరి బంగారాన్ని అయితే అలా చెప్పరు కదా! ప్రాపర్టీస్ అయితే అలా చెప్పరు కదా! మరి అవి మాత్రం పంచుకుంటారు. ఎందుకు ఇది జ్ఞాపకార్థంగా లేకపోతే ఎందుకు అలా ఉంచుకోకూడదు? ఆడవాళ్ళకి ఏంటంటే అమ్మ, బట్టల మీద చాలా మైండ్ ఉంటుంది. ఓకే. వాళ్ళ మైండ్ బట్టలు సర్దుకోవడం, ఉతుక్కోవడం, తీసి పెట్టుకోవడం, వేసుకోవడం, మన మైండ్ అంతా బట్టల మీద ఎక్కువ ఉంటుంది. ఇది నా డ్రెస్సు, ఎక్కువ అవును. నాది ఇష్టపడతాం, అనే భావన ఎక్కువగా ఎక్కువ ఉంటుంది. వాడుతూ ఉంటారు బట్టలు. చనిపోయినటువంటి సోల్ ఏంటంటే వెళ్ళేటప్పుడు తిరిగి దివ్యలోకాలకు వెళ్ళే టైంలో అటాచ్మెంట్లు పెట్టుకుంటుంది. హ్మ్. ఇది నా ఇల్లు, ఇది నా బట్టలు, మైండ్ అంతా అక్కడే ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు అయితే పాపం సంవత్సరాల కొద్దీ ఇంట్లోనే ఉండిపోయి ఇల్లు క్లీన్ చేసుకుంటా ఊర్లోనే ఉండిపోయి వాళ్ళ మైండ్ అంతా ఇంక ఇల్లు, కిచెను, పిల్లలు వీళ్ళ మీదే ఉంటుందన్నమాట. అవును. కాబట్టి బాడీ ఒక్కసారిగా జీవితాంతం పుట్టిన నుంచి చనిపోయిన వరకు ఉన్న మైండ్ మన వస్తువుల మీద ఉంటుంది కదా. అవును. కాబట్టి ఆ సోల్ మళ్ళీ బట్టల దగ్గరకు వస్తుంది. ఓకే. ఇది నా బట్టలు. అందుకే ఫస్ట్ 7 తీస్తానే ఏం చేస్తారు, ఇల్లంతా వాష్ చేస్తారు, హ్మ్. బయటంతా కడుగుతారు, ఆ బట్టలు ఆ శవానికి సంబంధించినవన్నీ తీసుకెళ్ళి కాష్టంలో వేసేస్తారు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ నీవేమీ లేదు, ఏమీ లేదు, బొరుగులన్నీ చల్లుకుంటా వెళ్తారన్నమాట, తిరిగి రిటర్న్ రాకూడదు అని. హ్మ్. ఆత్మ మరి ఆడవాళ్ళకి బంగారం అన్నా కూడా మక్కువ ఎక్కువే కదా? మక్కువ ఎక్కువే. మరి కొంతమంది ఏంటంటే మారుస్తారు వాటిని, కొంతమంది ఎగ్జాక్ట్గా వేసుకుంటారు. ఎవరు వేసుకుంటారంటే మ్యాక్సిమం తల్లి బంగారు కూతురికి ఇస్తూ ఉంటారు. హ్మ్. తనకి మైండ్ ఎవరి మీద ఉంటే కోడల మీద ఉంటే కోడలికి, కూతురు మీద ఉంటే కూతురికి ఇస్తూ ఉంటారు అన్నమాట. హ్మ్. అందుకే కదా తలకొరవి ఇంట్లో ఎవరైతే తలకొరవి పెడతారో వాళ్ళకి ప్రాపర్టీ కొంచెం ఎక్కువ ఇస్తారు, ఓకే. అమౌంట్ కూడా ఇస్తారు వాళ్ళకి. ఓకే. సో, అందుకే ఆ అంటారు. సోల్ సాటిస్ఫై అవుతుంది అని. అంటే ఈ మధ్య కాలంలో నేను చాలా చోట్ల చూసిందేంటంటే, తలకొరివి పెట్టేసిన తర్వాత జనరల్‌గా తలనీలాలు తీస్తారు కదా! అబ్బాయికి షేవ్ చేస్తారు. గుండు చేస్తారు కదా! కొంతమంది చేయించుకోవట్లేదు. ఏమన్నా అంటే, లేదు నాకు బాగోదు, లేదు నాకు వేరే పనుంది, రేపు నేను అక్కడ మీటింగ్‌కెళ్ళాలి, లేదా ఇంటర్వ్యూకెళ్ళాలి, ఇలాంటివి చెప్తున్నారు చాలామంది. అలా చెప్పి వాళ్ళది తీసుకోవట్లేదు. అంటే మన పురాణాల ప్రకారం గానీ, లేకపోతే మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం గానీ, అది తీస్తేనే మంచిది, తీయకపోతే ఏదో ఒక కీడు జరుగుతుంది అని అంటుంటారు. ఇందులో నిజం ఎంతుంది? కల్పితం ఎంతుంది? మన గరుడ పురాణాన్ని అనుసరించి ఆ పితృకర్మలు అవన్నీ ఏంటంటే ఉత్తరాఖండలో ఉంటుంది. చనిపోయినప్పుడు మనిషి ఆత్మ బయటికి ఎలా వస్తుంది, హ్మ్. ఈ 13 రోజుల కర్మకాండాలు ఎలా చేయాలి, పిండ ప్రదానం ఎలా చేయాలి, ఎక్కడెక్కడ పెట్టాలి ఆ పిండి ముద్దలు అన్నీ, ఇవన్నీ మనకు గరుడ పురాణంలో ఉంటాయి. సిస్టమ్ మొత్తం తలనీలాలు తీయడం దగ్గర నుంచి పూర్తిగా. వాటిల్లో మనం ఏదైనా బ్రేక్ చేసామనుకోండి, ఏదో ఒక ఎనర్జీ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, కర్మలు మళ్ళీ వస్తాయి అతని కొడుక్కి. ఇప్పుడు కొడుకు కర్మకాండాలు సరిగ్గా తప్ప ఎవరైనా చేస్తే రిజల్ట్ వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతనికి దానికి తగినటువంటి కర్మ అనేది ఆపాదించబడుతుంది. అతని సమస్యలు అనేది ఖచ్చితంగా పడతాడు. ఇప్పుడు నేను కొన్ని ఆత్మల్ని క్లియర్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, కర్మకాండాలు సరిగ్గా మాకు నిర్వహించలేదు, అందుకే మేము ఘోషిస్తున్నాము ఆత్మల రూపంలో అని. కాబట్టి ఏంటంటే సరిగ్గా కర్మకాండాలు జరిగితే వాళ్ళు దివ్యలోకాలకు వెళ్ళిపోయి వీళ్ళ ఫ్యామిలీలు బాగుంటాయి. కర్మకాండాలు సరిగ్గా జరగలేదనుకోండి, ఆత్మఘోష ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీలు బాగుండవు. ఓకే. సో, అందుకే డెఫినెట్‌గా చేయించాలని అంటారు. తప్పకుండా ఎలా ఉందో అలా చేస్తే వీళ్ళే బాగుంటారు. లేదంటే ఇంటర్వ్యూ కాదు కదా, ఏమీ ఉండదు, పోస్ట్ కూడా ఉండదు దానికి. ఓకే. ఏదో సమస్యల వల్ల ఇంక అన్నీ డైవర్ట్ అవుతూ వస్తాయి. ఓకే. ఈ మధ్యకాలంలో వశీకరణ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్నది. అంటే అది గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, టీవీ పెట్టినా సరే ఇవే వినిపిస్తున్నాయి. వశీకరణ అనేసి, వశీకరణ మంత్రాలు అంటే ఒక అమ్మాయిని వశీకరణ చేసుకోవాలంటే ఎలాగా, ఒక అబ్బాయిని వశీకరణం చేసుకోవాలంటే ఎలాగా, మళ్ళీ అందులో లవంగాలు, ఇలాచీ ఎక్కువ చెప్తున్నారు. లవంగంతో మీరు వశీకరణం చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఎదురుగున్న వ్యక్తి పని చేయాలంటే మీరు లవంగా నోట్లో వేసుకుని మాట్లాడండి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అసలు ఇవి రోజుకు ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు. ఇలాంటివన్నీ ఇంతలాగా చెప్తున్నారంటే నిజంగా ఉన్నాయంటున్నారా? లేకపోతే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారంటారా? లవంగం ఇలాచీలో ఏముండదు కానీ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అంతే. మనం మామూలుగా లేడీస్ ఫ్లవర్స్ పెట్టుకుంటారు అట్రాక్షన్ కోసం. లవంగం ఇలాచీ అనేది ఏంటంటే స్మెల్ రాకుండా నోట్లో, అంతేగాని అంతకుమించి ఏముండదు. వశీకరణ మంత్రాలు అనేది ఉన్నాయి. దశమహావిద్యలలో షట్కర్మలు అని ఉంటాయి. వశీకరణం కూడా ఒక సబ్జెక్ట్.
అది మంచికి వాడాలి, భార్యాభర్తలు విడిపోయినప్పుడు వాడాలని చెప్పబడిందే కానీ తల్లి కొడుకులు కలిసి ఉండాలనే విషయం చెప్పబడింది కానీ వేరే వేరే వాళ్ళకి వశీకరణం చేస్తే అది క్షుద్రం అవుతుంది. భార్యాభర్తలకి వశీకరణం చేస్తే మంచి పూజ అవుతుంది. అంటే మనం వాడే పర్పస్ ని బట్టే రిజల్ట్ ఉంటుంది. వశీకరణం అనేది ఉంది చేయొచ్చు కూడా. సో ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేటట్టు వాళ్ళు చెప్పగానే వీళ్ళు ఇలా చేసేస్తే అయిపోవడం లాంటివి కాదు, అది కూడా ప్రాపర్గా ప్రాసెస్ ఉంది, ప్రాపర్ ప్రాసెస్ ఉంది, అవుతుంది కూడా, పని అవుతుంది కూడా.